హలో కనిక, నేను మీ పద్మ కోడలు కావ్య వచ్చేసాను. దసరా పండుగ స్టార్ట్. చాలా హ్యాపీగా ఉంది. మన్ని ఇంకా వినాయక చవితి గౌరమ్మ పండుగ పోయింది అనేట్లే ఉంది. అప్పుడే మళ్ళీ పండుగ వచ్చేసాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ డే కదా, సో దానికోసం అత్తమ్మ పూజకి తీసుకొని బాగుంటుంది, మంచిది దుర్గమ్మ గుడిలో అనేసి పూజకి ఇచ్చిండే. మార్నింగే నేను మా అన్న ఇద్దరు టక్కగా రెడీ అయ్యేసి వర్లితిని తెచ్చుకొని పోయాము. మృదుల ఎక్కడిపోయింది అనుకుంటున్నారు. మృదుల ఇంకెక్కడ ఉంటుందండి, వాళ్ళ నానమ్మతోనే ఉంటుంది. ఎప్పుడు చూసినా వాళ్ళ నానమ్మను ఉషా నానమ్మ, పద్దు నానమ్మ అంటారు. ఎప్పుడు పద్దు నానమ్మతో ఉషా నానమ్మ మేమిద్దరు చూసుకుంటాము, మీరు పైసి దేవుని మొక్కరండి అంటే మేము వచ్చామన్నమాట. మంగళవారికి టైంకి మాకు ఫోన్ చేయండి, మేము వస్తామంటే సరే అత్తమ్మ అనేసి మేము రెడీ చేసి వచ్చేసాము. వీళ్ళంతా గంగ పూజకి పోయిందనమాట. గంగ తీసుకొని వచ్చి కలుషం వేసేసి ఇక్కడ నీళ్ళల్లో అమ్మవారికి అభిషేకం చేసి రెడీ చేస్తాము. అమ్మవారిని అలంకరించారు. ఇట్లా జ్యోతులు అంటే ఆర్తి పెట్టుకోవచ్చు, కలుషం వేసినారు, కలుషము వేయవచ్చు. ఆ డ్రమ్స్ కొట్టారు కదా, అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి తెలుసా. చాలా చాలా పవర్ఫుల్గా అనిపించింది నాకైతే. చాలా బాగుంది, పాజిటివ్ వైబ్స్ అనిపించింది, చాలా బాగుంది. ఇదంతా అయిన తర్వాత ఇంకొకటి ఏమంటే, అక్కడ ఎదురుగా ఉంటుంది కదా, అక్కడ ఆ అమ్మవారు అది ఏమి అని నాకు అంటే అమ్మవారే, బట్ అయితే అక్కడ ఏమి ప్రతిష్ట అని నాకు ఏమీ సరిగా తెలియదండి, ఏమనుకోకండి చెప్పలేకపోతున్నా. అక్కడ అమ్మవారికి కూడా అభిషేకం చేసి అమ్మవారికి మళ్ళీ ఇంకొక మరొక చీర ఆంటీ వాళ్ళు కట్టించారనమాట. ఇక్కడ అమ్మవారిని కూడా అలంకరించేసి అంతా పసుపు కుంకుమ పూలు అన్నీ అమ్మకి అంతా అర్పణ చేసింది. అంతా అయినాక ఇంకేం చేస్తారు, మంగళారతి చేసి ఊదుగడ్డలు వెలిగించేసి అమ్మకి అలాగే వడిబియ్యం పెట్టామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా అయినాక మళ్ళీ మేము పూజ కూర్చుంటాము అని చెప్పింటాం కదా, పూజ స్టార్ట్ చేసేసారనమాట. కలశాలు అన్నీ పెట్టి రెడీ చేశారు, చాలా బాగా చేయించేశారనమాట. ఫస్ట్ వినాయకుడి పూజ చేయించారు. అది అయిన తర్వాత అమ్మవారికి దుర్గా అమ్మవారికి అంటే నైవేద్యాలు పెట్టించి, అంటే బాల్పండు అవన్నీ పెట్టించి రోజు మన చేతితోనే వాళ్ళు అభిషేకాలు చేపిస్తారనమాట. చాలా బాగా 5 అభిషేకాలు చేయించారు. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారికి కూడా సేమ్ ఆర్తి ప్రతి